రాజు వాళ్ళ ఇంటికైతే ఒక గెస్ట్ వస్తుంది. ఇక ఆ గెస్ట్‌కి అయితే కావ్య కాఫీ తీసుకొని వచ్చి తీసుకోండి అని చెప్పి అంటుంది. బాగున్నావమ్మా? తిను నీ కోడలు కదా అపర్ణ అని చెప్పి అంటుంది. ఇంతలో రాజేడు అపర్ణ అంటుంది. రాజు అయితే పైనుండి బాబుని ఎత్తుకొని కిందకి అలా దిగుతూ ఉంటాడు. అది చూసి ఆవిడైతే ఏంటి అపర్ణ, నీకు మనవడు కూడా పుట్టాడా? నాకు ఈ విషయం చెప్పలేదు. ఎందుకు ఈ విషయం దాచిపెట్టావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న అపర్ణ అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక కావ్య రాజు అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక రాజు బాబుని తీసుకొని అలా ఆవిడ దగ్గరకు వస్తాడు. ఇంతలో ఆమె ఇలా అంటూ ఉంటుంది. అవునా, ఎప్పుడు పుట్టాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రుద్రాణి వచ్చి గ్రేట్ క్వశ్చన్, కానీ అడగవలసింది తన్ను కాదు రాజ్ని అని చెప్పి అంటుంది. అదేంటి, బిడ్డ ఎలా పుట్టాడు ఏంటి అనేసి తల్లినే అడగాలి కానీ రాజ్ని ఎలా అడుగుతాను అని చెప్పి ఆమె అంటుంది. నువ్వు అడిగింది కరెక్టే, కానీ తన తల్లి తను కాదు కదా, తన తల్లి రాజుకి మాత్రమే తెలుసు, ఇక్కడ ఉన్న మా ఎవ్వరికీ తెలియదు అని చెప్పి రుద్రాణి అంటుంది. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక బయట వాళ్ళ ముందు వాళ్ళ పరువు తనే తీసిందని కావ్య అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆమె అయితే ఇలా అంటూ ఉంటుంది. మీ దుగ్గురాల కుటుంబంలో ఇలాంటివి కూడా జరుగుతాయా అని అడుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.